నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే, మన ఆంధ్ర రాష్ట్రంలో అటు సీఎం, ఇటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అటు ఐటీ శాఖ మంత్రి, వీళ్ళు ముగ్గురు నిజంగానే త్రిమూర్తుల్లాగా పనిచేస్తూ ఉన్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు లాగా పనిచేసుకుంటూ ఉన్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళు యుద్ధ ప్రాతిపదికన, ఇప్పుడు ఐటీ శాఖ మినిస్టర్ కన్నా మనం చూస్తే యుద్ధ ప్రాతిపదికన 8 లక్షల కోట్ల మేర ఇప్పుడు మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చినారు. 6,50,000 మేరకు జాబ్స్ రెడీ చేసి పెడుతున్నారు. అంటే మ్యాక్సిమం 6 నెలల్లో 5 నెలల్లో కావచ్చు కాక. ఇప్పుడు ఎక్కడో 20,000కి, 15,000కి, 22,000కి అగసాట్లు పడేదానికంటే బయట నుంచి పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి ఒక్కొక్కరి జీతం బేసిక్ శాలరీ 35,000, 40,000 రేంజ్లో ఉండేట్టుగా పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చేదానికి తాపత్రపడుతూ ఉన్నారు ఒక పక్క ఐటీ శాఖ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు. కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటానే ఇప్పుడు నారా లోకేష్ గారి గురించి కానీ మనం చూస్తే ఆయన సొంత డబ్బులు వెచ్చించి మరి కొన్ని మంచి పనులు చేస్తూ ఉన్నారు. ఈ మధ్య మనం చూసాం, కాశీనాయన ఆశ్రమంలో ఏదో ఒక తప్పు జరిగితే అప్పటికప్పుడు నారా లోకేష్ గారు క్షమాపణలు చెప్పి, అంటే గత ప్రభుత్వంలో ఏదైతే నోటీసులు రిలీజ్ అయ్యాయో అటవీ శాఖకు సంబంధించి అక్కడ కాశీనాయన ఆశ్రమానికి సంబంధించిన కట్టడాలు తొలగించే విధంగా దాన్ని అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. కానీ అది ఎథికల్గా అది తప్పు అనిపించింది నారా లోకేష్ గారికి. అక్కడికి ఆయన దగ్గర అనున్యాయుల్ని పంపించి ఫోన్ చేపించి మరి ఆ స్వామితో మాట్లాడి, స్వామి నిజంగా తప్పు జరిగిపోయింది, ఇంకటి నుంచి ఎటువంటి ఇబ్బంది ఉన్నా నాకు డైరెక్ట్గా నాకు కాల్ చేయండి అని చెప్పి నారా లోకేష్ గారు ఆయన నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో మొహమాటం లేకుండా ఎక్కడైనా తప్పు జరిగితే తప్పును తప్పుగా చూపిస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. ఒక పక్కన ఆయన చేస్తున్నటువంటి ఒక మంచి పని ఏంటంటే, నారా లోకేష్ గారు స్వయంగా తన సొంత డబ్బులతో మహిళలకు కుట్టు మిషన్లు తయారు చేసి ఇచ్చాడు. ఆ కుట్టు మిషన్లు ఇచ్చే క్రమంలో ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉన్నాడు. కానీ మనం చూస్తే అర్థమవుతుంది, ఇక్కడ ఇది ఏదైతే ఈ ఫోటో ఉండదో ఈ భాగంలో ఫేక్ అనే దాని కింద ఈ కుట్టు మిషన్లు పసుపు రంగులో ఉండేది వాస్తవం, 100కు 100% వాస్తవం. అది ఆ ఫోటోల్లో ఉండే మనం చూస్తూ ఉండేటువంటి కుట్టు మిషన్లు పసుపు కలర్ రంగులో ఉన్నాయి. ఇప్పుడు ఆ కుట్టు మిషన్లు మహిళలకు అందించింది ఎవరు? మన రాష్ట్ర ప్రభుత్వం. అంటే నిజంగా తప్పుగా మనం అర్థం చేసుకున్నట్టే మన రాష్ట్ర ప్రభుత్వం కాదు అందించింది, నారా లోకేష్ గారు సొంత డబ్బులతో ఆ కుట్టు మిషన్ మహిళలకు అందించాడు. దాంట్లో ఏమైనా తప్పు ఉన్నదా? ఆడ పసుపు రంగు ఉంటే ఏమి, లేకుండా ఎర్ర రంగు ఉంటేమి, బులుగు రంగు ఉంటేమి, అది నారా లోకేష్ గారి ఇష్టం. ఆయనకు మనసు నిండా మహిళలకు చేయాలనిపించింది కాబట్టి ఆయన సొంత డబ్బులతో చేశాడు. ప్రభుత్వం ఖజానా నుంచి కనీసం ₹1 కూడా బయటికి తీసి చేయలా నారా లోకేష్ గారు. దాంట్లో ఏమైనా తప్పు ఉన్నదా? తప్పుగానే ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో ఇది తప్పు అని మీరు చెప్పండి, నేను సరి చేసుకుంటాను. సరే, జగనన్న కనెక్ట్స్ అని చెప్పి ట్విట్టర్ అకౌంట్లో ఈ పోస్టర్ పెట్టారు. ఈ పోస్టర్ ఏంది? ఈ కుట్టు మిషన్లో పసుపు రంగులో ఇచ్చారు కదా, దీంట్లో మొత్తం ఫేకు, రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి ఏదైతే ఇచ్చారో అది ఫేకు అని చెప్పి వార్తలు రాశారు. ఇక్కడ ఏం రాశారంటే, చేస్తుందే స్కాము, పైగా పసుపు రంగు వేసి మరీ అని చెప్పి. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి ఏదన్నా స్కీమ్ పెట్టి ఆ స్కీమ్లో ఏదన్నా ₹10 మిగిలించుకోవాలని తపనబడి తాపత్రపడి ఉంటే ఖచ్చితంగా ఏదైతే పోస్టర్లో రాశారో అది వాళ్ళు చెప్పింది 100కి 100 నిజం అన్నట్లే. కానీ ఇది మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ₹1 కూడా ఖజానా నుంచి వాడలేదు. స్వయంగా నారా లోకేష్ గారు మహిళల పైన అభిమానంతోనూ గౌరవంతోనూ మన రాష్ట్ర మహిళలకు ఏదో చేయాలని చెప్పి తపనతో ఆయన జోబి నుండి ఇచ్చినటువంటి డబ్బు అది. సరే, అసలు ఏం జరిగింది అంటే, ఇందాక మనం చెప్తున్నాం కదా, వీళ్ళ పాటి వీళ్ళు బిజీలో ఉన్నారు. ఒక పక్క నారా లోకేష్ గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు సినిమాలు కూడా వదులుకొని ప్రజల కోసం ఏదో చేయాలని చెప్పి ప్రతిరోజు నిరంతరం ప్రజా జీవితం గడుపుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇంకా బాబు గారి గురించి చెప్పాలంటే ఇంకా 24 గంటల్లో కనీసం 18 గంటలు ప్రజా జీవితంతో గడుపుతూ ఉన్నాడు ఒక పక్క చంద్రబాబు గారు. సో వీళ్ళు ఒక పక్క మంచి పని చేస్తూ ఉంటే వీళ్ళు ఈ మాదిర చెత్త వార్తలు రాయడము, అభాండాలు వేయడము, చేస్తున్నటువంటి మంచిని కూడా చేయాలని కూడా అనిపించకుండా తయారు చేస్తున్నారు. ఒకవేళ రాజకీయాలు చేయాలంటే ప్రతిదీ ఏదో ఒక స్కీమ్లోనూ లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా నడిపేటప్పుడు ద్వితీయ శ్రేణి నాయకత్వంలోనో లేకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులను ఏదో తప్పులు చేస్తూ ఉంటారు. దాంట్లో పలానా స్కీమ్లో ఇంత డబ్బులు తినేశారని చెప్పి ఓపెన్గా విత్ ప్రూఫ్స్ చూపిండి రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది. కానీ చేసిన మంచిని కూడా చెడుగా చూపించడం అనేది మన దౌర్భాగ్యం. సో నారా లోకేష్ గారు తప్పక వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఏమి వివరణ ఇవ్వాల్సిన పనిలే, తాడేపల్లిలో కానీ ఆ మాదిరి ప్యాలెస్లో కూర్చుంటే ఆ మాదిరి వివరణ ఇవ్వాల్సిన పనిలే. కానీ బాధ్యత కాబట్టి నారా లోకేష్ గారు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అంత మేర రాంగ్ ప్రోపగాండా చేస్తున్నారు. సరే, అసలు విషయం ఏం జరిగింది చూసే ప్రయత్నం చేద్దాం. నారా లోకేష్ గారు ట్విట్టర్ అకౌంట్ వేదికగా ఆయన చెప్పాడు, ఏమన్నాడంటే, వైఎస్ జగన్ గారికి, జగన్ గారు మీరు అధికారంలో ఉన్న 5 ఏళ్ళు ప్రజల్ని గాలికి వదిలేసి జనం సొమ్ము దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. అప్పుడు నేను ఎమ్మెల్యేని కూడా గాను, ప్రజల కోసమే పుట్టిన తెలుగుదేశం పార్టీ నాయకుడిగా
నా మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు స్వయం ఉపాధికి చేయూతనందించాలన్నది నా నిర్ణయం. మహిళలు, చేనేతలు, స్వర్ణకారులు, చిరు వ్యాపారులకు అవసరమైన సామాగ్రి ఆర్థిక సాయంతో చేయూతనందించాను. వీటన్నిటికీ నా సొంత నిధులు వెచ్చించాను అని ఉన్నట్లు నారా లోకేష్ గారు ఏంటో చెప్పడం జరుగుతుంది. కుల మత అంతరాలు పాటించకుండా తమ కాళ్ళపై తాము నిలబడాలనుకునే మహిళామణులు వేలాది మందికి స్త్రీ శక్తి పేరుతో ఉచితంగా శిక్షణ ఇచ్చి ట్రైనింగ్ పూర్తయ్యాక సర్టిఫికెట్లు, ఉచితంగా టైలరింగ్ మిషను, అదేవిధంగా మెటీరియల్ అందజేశాను అని నారా లోకేష్ గారు చెప్తున్నారు. మంగళగిరి స్త్రీ శక్తి కేంద్రం 2022 జూన్ 20న ప్రారంభించాం. ఈ కేంద్రం ఇప్పటి వరకు 43 బ్యాచ్ల్లో ఏకంగా 2226 మంది శిక్షణ పూర్తి చేసుకోగా వీరందరికీ మిషన్లు అందజేశాం. తాడేపల్లిలో స్త్రీ శక్తి కేంద్రం 2023 ఫిబ్రవరి 1న ప్రారంభమైంది. ఇక్కడ 17 బ్యాచ్ల్లో శిక్షణ తీసుకున్న 666 మందికి మిషన్లు ఉచితంగా ఇచ్చాం. దుగ్గిరాలలో ఇప్పటికి దాదాపు 2 కేంద్రాలు చెప్పారు నారా లోకేష్ గారు. ఇప్పుడు 3వ కేంద్రం ఇది. దుగ్గిరాలలో 2023 ఏప్రిల్ 10న ఆరంభించిన స్త్రీ శక్తి కేంద్రంలో 16 బ్యాచ్ల్లో ఏకంగా 616 మందికి ట్రైనింగ్ పూర్తి చేసుకోగా వీరందరికీ మిషన్లు పంపిణీ చేశాము. ఇప్పటి వరకు 3508 మందికి శిక్షణ పూర్తి చేసి ఉచితంగా నాణ్యమైన కుట్టు మిషన్లు అందజేశాం. ఇవన్నీ నా జోబిలో నుంచి తీసి ఇచ్చిన డబ్బులు. ఇవన్నీ నారా లోకేష్ గారి స్వయంగా తన జోబిలో నుంచి తీసి ఇచ్చిన డబ్బులు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈయన చేసిన ఈ మంచి పనికి ఎటువంటి సంబంధం లేదు. నారా లోకేష్ గారు ఎప్పటికప్పుడు సొంత లాభం కొంత మానుకునే విధంగా నారా లోకేష్ గారు తన సొంత డబ్బులు ఇస్తున్నాడు. నా ఖాతాల నుంచి వెచ్చించిన సొమ్ములు కాబట్టే శుభానికి సంకేతమైన నా పార్టీ పసుపు రంగు మిషన్లు ఇచ్చాను. జనం సొమ్ముతో పెట్టిన పథకాలకు నీలా పార్టీ రంగులు పేర్లు పెట్టుకోవాలనే యావ మాకు లేనంటే లేదు. నీ అబద్ధం తాత్కాలికం, కానీ మా నిజం శాశ్వతం అని చెప్పి ఎప్పుడెప్పుడు ఇచ్చారు అని ప్రతిదీ పేపర్ క్లిప్ వేసి మరి ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ గారు ట్వీట్ చేయడం జరిగింది. కథలో మనం చూసాం. సరిహద్దురాలకు, అదేవిధంగా పాస్బుక్లకు, అంతెందుకు ఇంటి డోర్లకు, ఎక్కడ పడితే ఆఖరికి కోడిగుడ్ల పైన కూడా జగనన్న ఫోటోలు వేసేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు వేసేవారు. దాన్ని బట్టి అర్థమవుతుంది ఎవరికి రంగుల పైన యావ ఉండదని చెప్పి. ఆయన ఓపెన్గా చెప్తున్నాడు, ఎస్ పసుపు రంగు వేసాం, అది ఎవరు డబ్బు? నా స్వయం కృషితో సంపాదించుకున్న డబ్బు. నా డబ్బులు నేను ప్రజలకు అందజేయాలని చెప్పి ఖచ్చితంగా ఇచ్చినాడు. అట్టు కాకుండా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా సరే తన జోబిలోంచి డబ్బులు తీసిచ్చాడా? ఆయన సీఎంగా ఉన్నప్పుడు కావచ్చు, లేదా సీఎంగా లేనప్పుడు. ఆ మధ్య కృష్ణా జిల్లాలో వరదలు వచ్చినప్పుడు ప్రతి కుటుంబానికి ఆయన చేయూతను అందిస్తానని చెప్పి ఇంటికి ₹1 కోటి ఇస్తానని చెప్పినాడు. వరదల్లో ఇబ్బంది పడిన వాళ్ళకి ఏ ఒక్క రూపాయి ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. ఇచ్చే మనసు, గొప్ప మనసు ఉండాలనే కానీ ఈ మాత్రం నీకు ఆ రంగేసావు ఈ రంగేసావు అని ఎవరు అనరు. సరే, నారా లోకేష్ గారు తప్పు ఏదన్నా చేసినారు అంటే ప్రభుత్వం నుంచి ఏదన్నా పథకాలు వచ్చి దాంట్లో నారా లోకేష్ గారు ఏమన్నా మీరు అన్నట్టు స్కామ్ అయితే తన డబ్బులు తాను ఇస్తామని కూడా దాంట్లో స్కామ్ ఏమి ఉండదో ఇది అర్థం కాని విషయం. ఇటువంటి రాంగ్ ప్రోపగాండా చేసే ఎవరైతే మంచి చేయాలనుకుంటున్నారో వాళ్ళని కూడా చేయనీయకుండా దయచేసి మీరు అడ్డుపడద్దు. ఎవరైనా మంచి చేయడానికి ముందుకు వస్తే వారిని తృప్తిగా చేసుకోనివ్వండి. ఇది ఇవాళ ముఖ్యమైన విషయం. ధన్యవాదాలండి.